హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావేం రుచి విత్ మీ షెఫ్ ఉద్వత. ఈ వీక్ మొత్తం మన దేశానికి చాలా దగ్గరగా ఉన్న మయన్మార్ వంటకాలని కలిసి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజు కూడా ఎపిసోడ్ని ఒక బ్యూటిఫుల్ ఫేమస్ రెసిపీ, ఎంత ఫేమస్ అంటే ప్రపంచవ్యాప్తంగా మయన్మార్కి బోల్డ్ అంత పేరు తీసుకొచ్చి పెట్టిన ఒక బ్యూటిఫుల్ రెసిపీ తోటి ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాము. మయన్మార్లో తూర్పు వైపున ఉండే ఒక ప్రదేశం, షాన్ అనే ఒక ప్రదేశం నుంచి ఈ రెసిపీ బ్యూటిఫుల్గా ఆరిజినేట్ అయింది. ఈ షాన్ అనే ప్రదేశం కొంచెం చైనా తోటి, థాయిలాండ్ తోటి, లావోస్ తోటి బార్డర్స్ని షేర్ చేసుకోవడంతో నూడిల్స్ అండ్ ఫిష్ సాస్ అండ్ కొంచెం ఆ ఏషియన్ ఫ్లేవర్స్ చాలా స్ట్రాంగ్గా తెలిసేటట్టుగా మనకి ఈ వంటకాలని కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీకి ముద్దుగా ఒక పేరున్నా కూడాను ప్రపంచవ్యాప్తంగా ఈజీగా పలికేటట్టుగా ఇంకొక పేరు కూడా పెట్టారు. సో ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ఖావ్సు. సో ఈ ఖావ్సుని ముద్దుగా షాన్ నూడిల్స్ అని కూడా ప్రపంచవ్యాప్తంగా పిలుస్తూ ఉంటారు, బికాస్ ఇట్ గాట్ ఆరిజినేటెడ్ అక్కడి నుంచే పుట్టింది కాబట్టి. సో ఈ షాన్ నూడిల్స్ చూడడానికి ఎలా ఉంటుంది, చాలా చాలా అందంగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఈ ఖావ్సు అన్న షాన్ నూడిల్స్ అన్నా కూడాను సపరేట్గా ఇంకొక డిష్ కాకుండా, ఇంకొక ఎటువంటి వంటకం అవసరం లేకుండా కంప్లీట్ మీల్ లాగా సర్వ్ చేయొచ్చు అనమాట. అంటే నూడిల్స్ కూడా ఉంటాయి, బికాస్ చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, కాస్త నూడిల్స్ కూడా ఉంటాయి. అండ్ పైన ఒక బ్యూటిఫుల్ చికెన్ గ్రేవీని కూడా తయారు చేసుకుంటాం. కాస్త పుల్లగా ఫ్రెష్ ఫ్లేవర్ తోటి, లెమనీ టేస్ట్ తోటి చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఎస్పెషలీ ఈ పర్టిక్యులర్ వంటకం అనేది బ్రేక్ఫాస్ట్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు, కానీ త్రూ అవుట్ ద డే ఎప్పుడైనా కూడా దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను యూస్ చేస్తున్నాను పీనట్స్ని. దీంతో సహా వేసుకున్న నూడిల్స్ని బాయిల్ చేసుకుని కాస్త నూనెని యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చికెన్ ముక్కల్ని పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడంతో ప్రొసీజర్ ఇంకా క్విక్గా అయిపోతుంది. అండ్ జస్ట్ ఆ ఫ్యాటీ పార్ట్ని ఏదైతుందో దాన్ని కొంచెం తీసేసి కుక్ చేస్తే ఇంకా ఫాస్ట్గా కుక్ కూడా అయిపోతుంది అనమాట. ఫ్రెష్ ఫ్లేవర్ గురించి మాట్లాడుకున్నాం కదా, అందుకనే కాస్త పుదీనా ఆకుల్ని కూడా పక్కన పెట్టుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఉంటుంది, మెంట్ ఫ్లేవర్ ఉంటుంది, లెమన్ ఫ్లేవర్ ఉంటుంది. మనకి నచ్చిన అన్ని సూపర్ హిట్ కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో అన్నీ ఈ రెసిపీలో కనిపిస్తాయి అనమాట. ఇలా యూస్ చేద్దాం. ఒక ఆనియన్, టమాటో, నిమ్మకాయ, కాస్త కారపొడి, పసుపు వేసుకుందాం. దాంతో సహా కొంచెం చక్కెర, కాస్త అల్లం వెల్లుల్లిపాయలు, అవి కూడాను జస్ట్ హోల్గానే యూస్ చేద్దాం. ఫ్రెష్గా యూస్ చేద్దాం, ఫ్లేవర్ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుందని. ఇక్కడ సాస్ సెక్షన్లో 2 డిఫరెంట్ సాసెస్ని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒకటి వచ్చేసి ఫిష్ సాస్ అండ్ 1 మోర్ కాస్త సోయా సాస్ అనమాట. ఈ వారం మొత్తం ఏషియన్ వంటకాలు అలాగే ప్రిటీ మచ్ ద సేమ్ డ్రిల్. మనం యూస్ చేసే సాసెస్లో కంపల్సరీ ఫిష్ సాస్ని యూస్ చేద్దాం, కాస్త సోయా సాస్ని యూస్ చేద్దాము, వెనిగర్ని యూస్ చేద్దాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెనిగర్స్ని యూస్ చేద్దాం. ఫ్లేవర్స్ చాలా సింపుల్గానే రెగ్యులర్గా యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ తోటే చాలా టేస్టీగా తయారవుతాయి ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ వేసుకుందాం అల్లం ముక్కల్ని, అండ్ వెల్లుల్లిపాయ లైట్గా చాప్ చేసుకుంటున్నాను. గిన్నెలు కూడా వేసేసుకున్నాను. ఇందులో నేను యూజ్ చేసే చికెన్ ముక్కల్ని కాస్త పొడుగ్గా కట్ చేసుకున్నాను కాబట్టి రెస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ కూడా మనం అలాగే పొడుగ్గా కట్ చేసుకుందాం. చేస్తున్నాను. ఫ్రై చేసుకుందాం కాస్త కలర్ మారేంత వరకు. ఇందులో నేను ఇప్పుడు వేసుకుంటున్నాను కాస్త yellow bell pepper అండ్ కాస్త ఈ రెడ్ బెల్ పెప్పర్ సరిపోతుంది. ఇప్పుడు చాప్ చేసుకుందాం.
వెజీస్ అంతా కూడాను తొందరగా స్వెట్ కావాలంటే, కుక్ కావాలంటే కాస్త ఉప్పు వేసుకోవాలి. సో కొంచెం సాల్ట్, టాస్. అండ్ ఇందులో ఇప్పుడు నేను వేసుకుంటున్నాను పుదీనా ఆకుని. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే వేసేసుకున్నాను సో దట్ ఆ ఫ్లేవర్స్ అనేవి నేను సింపుల్గా సిప్పింగ్ చేసుకుంటాను, మరి ఓవర్ పవర్ చేయకుండా. యాడ్ చేసుకుందాం చికెన్ పీసెస్ని. ఈ పర్టిక్యులర్ ఖాసుని కొన్ని చోట్ల స్టాక్ అంటే మనం తయారు చేసుకున్న దాంట్లో ఇంకా ఎక్స్ట్రా లిక్విడ్ని సాలిడ్గా కొంచెం ఎక్కువగానే వేసుకుని ఎక్కువ గ్రేవీగా తయారు చేసుకుంటుంటారు. ఇంకా కొన్ని ప్రదేశాలలో ఇంకా కొన్ని వర్షన్స్ ఈ షాన్ నూడిల్స్లో కాస్త డ్రైగా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ మరీ గ్రేవీగా కాకుండా మరీ సూపీగా కాకుండా మనం కాస్త డ్రైగా కూడా కాకుండా ఆ మధ్యలోన మోడరేట్ గ్రేవీ టెక్స్చర్ వచ్చేటట్టుగా మనం చూసుకుందాం అనమాట. వేసుకుందాం టమాటోస్. వీటిని నేను ఫస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోలేదు, ఎందుకు అంటే ఇలా కట్ చేసుకోవడంతో ఈ టైంలో ఈ పర్టికులర్ టైంలో యాడ్ చేసుకోవడంతో ఆ జ్యూసీనెస్ ఏదైతుందో మన రెసిపీని ఇంకా నెక్స్ట్ లెవెల్కి హైలైట్ చేస్తుంది. స్మెల్స్ అమేజింగ్. కాస్త పుదీనా ఆకులు ఎటువంటి రెసిపీకైనా ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఫ్రెష్నెస్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను కొంచెం షుగర్, వెరీ లిటిల్. ఇంకా కొంచెం వేసుకున్నా ఆ ఏషియన్ టచ్ యాడ్ అవుతుంది. పసుపు అండ్ కారపొడి. కొంచెం లెమన్ జెస్ట్. సరిపోతుంది. లెమన్ జెస్ట్ తోటి ఫ్లేవర్ ఇంకా చాలా స్ట్రాంగ్గా అరోమాటిక్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను కాస్త వాటర్ యాడ్ చేస్తాను, వెరీ లిటిల్, సో దట్ వెజిటేబుల్స్కి కూడా కాస్త మూమెంట్ ఉంటుంది అనమాట, స్టిక్ అయిపోదు ఒకటే చోట. కవనిద్దాం, చికెన్ కూడా కుక్ అవ్వాలి. ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మిక్స్చర్ అన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా సాయ్ ఫ్లేవర్ అండ్ ఫిష్ సాస్ యాడ్ చేసుకోలేదు. ఎందుకు కాస్త టైం తీసుకుంటున్నాను అంటే ఈ పర్టిక్యులర్ మిక్స్చర్లో ఉన్న వెజీస్ అండ్ మీట్ అన్ని సమానంగా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత మనం దాంట్లో ఈ ఫ్లేవర్స్ సో దట్ స్ట్రాంగ్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అలా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ మిక్స్చర్ని జాగ్రత్తగా కుక్ చేసుకున్నాను. ఆల్రైట్, ఇంకా మనం నూడిల్స్కి కాస్త మేకప్ చేయాలి. అదేంటో కిచెన్ కాస్త క్లీన్ చేసుకుని నెక్స్ట్ స్టెప్లో కడుగుతాం. ఆల్రైట్, మెల్లగా గ్రేవీ కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం నూడిల్స్ని రెడీ చేసుకున్నాం. దానికోసం కాస్త లీక్స్ యాడ్ చేద్దాం. ట్రెడిషనలీ నూడిల్స్ని జస్ట్ అలాగే యూజ్ చేయొచ్చు, కానీ నేను మాత్రం హౌ కెన్ ఐ లీవ్ ఇట్, జస్ట్ ప్లెయిన్గా వదిలేస్తే నాకు అసలు మనశ్శాంతి ఉంటుందని మీకు తెలిసిన విషయం. అందుకనే కొంచెం ఎక్స్ట్రా మ్యాజిక్ని ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. దానికోసం లీక్స్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ లీక్స్ లేకపోతే మీరు స్ప్రింగ్ అనియన్స్ని కూడా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. లేకపోతే ఉల్లిపాయలని కూడా కొంచెం ఫైన్గా చాప్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. దీన్ని కొంచెం మిన్స్ చేసుకుందాం సో దట్ మనం కుక్ చేసుకోవట్లేదు కదా, మళ్ళీ సపరేట్గా ఫ్రై చేయట్లేదు, పచ్చిగా వేసుకుంటున్నాం కదా, అందుకని మిన్స్ చేస్తే బాగుంటుంది. ఓకే, మిన్స్ చేసాం, బ్యూటిఫుల్. ఇప్పుడు చేసుకున్నాం. చికెన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కుక్ అవుతుంది. గ్రేవీని కూడా కొంచెం దగ్గరకు వచ్చేటట్టుగా కుక్ చేసుకుంటాము. చేసుకున్నాం, సేమ్గా కాదు, కాస్త ఈ బ్యూటిఫుల్ మిక్స్చర్, కాస్త ఉప్పు, చిటికెడు కారపొడి అండ్ దట్స్ ఆల్. రెడ్ ఇంకా కనిపిస్తే బాగుంటుంది. సో
వేసేసుకున్నాం కదా. ఇలా చిన్న సింపుల్ స్టెప్ యాడ్ చేసుకోవడంతో ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ఫుల్ బేస్ మనం తయారు చేసుకున్నాం. ఏం చేద్దాము అంటే గ్రేవీని కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫ్లేవరింగ్ చేద్దాం. ఈ ఖాసూకి కావాల్సిన లిక్విడ్ని ఏదైతుందో సపరేట్గా కూడా ఇలా గ్రేవీలో తయారు చేసుకున్న వెజ్జీస్ని సపరేట్గా చేసుకున్నారు, వెజ్జీస్ చికెన్ని సపరేట్ చేసుకుని ఈ లిక్విడ్ని సపరేట్గా సర్వ్ చేస్తూ ఉంటారు. బట్ దెన్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ పైన వేసుకుందాం కొంచెం ఆ లిక్విడ్ చిన్న పాండ్ లాగా కూడా పెట్టుకున్నా బాగుంటుంది. ఇలా వేసుకుంటున్నాను కాస్త సోయా సాస్ వేసుకున్నా, ఇప్పుడు కొంచెం ఫిష్ ఒక 5 minutes వరకు మెల్లగా కుక్ చేసుకుని పర్ఫెక్ట్ కాన్సన్ట్రేటెడ్ గ్రేవీ లాగా తయారైన తర్వాత, అంటే మరీ కార్న్ఫ్లవర్ ఎటువంటి థిక్కనింగ్ ఏజెంట్స్ వేయట్లేదు కాబట్టి థిక్గా ఉండదు, సూపీగానే ఉంటుంది. కానీ ఈ సూప్ కావాలంటే ఇందాక అనుకున్నట్టుగా మరీ ఎక్కువగా కాకుండా మరీ డ్రైగా కాకుండా మోడరేట్గా మనం యాడ్ చేసుకున్నాము. ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత ఆల్ రైట్ పర్ఫెక్ట్ లిక్విడ్ రెడీ చేసుకున్నాం. లెట్స్ గెట్ దిస్ డన్. ఏం చేద్దాం అంటే స్పూన్ తీసుకుని ఆఫ్ చేసుకుని లైట్గా మనం వేసుకున్న ఆ సూప్ ఏదవుతుందో పూర్తిగా కొంచెం నుంచి నూడిల్స్ నుంచి దాటి అలా అంతా టచ్ చేసుకుంటూ ఫ్లేవర్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఒక మంచి బ్యూటిఫుల్ లిక్విడ్ ఫామ్ అవుతుంది. అండ్ వేసుకున్నాం కాస్త పల్లీలని, ఫైనలీ కాస్త ఎంత మనకు ఆ ఇండియన్ టచ్ అనేది ఉంటుంది కదా, ఎంత తయారు చేసుకున్నా కూడా పైనుంచి కొంచెం కొత్తిమీర వేస్తే కానీ మనకు ఆ కంప్లీట్ ఫీల్ రాదు. సో సిగ్గుపడుతుంది పాపం, కొంచెం ఓపెన్ చేద్దాం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మయన్మార్ వంటకం రెడీ అయిపోయింది. రెడీ టు సర్వ్ అండ్ రెడీ టు ఎంజాయ్. కొన్ని వంటకాలు చూడడానికి భలే అందంగా ఉంటాయి. సో ముద్దొచ్చేస్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ రెసిపీస్. సింపుల్ టెక్స్చర్స్, క్విక్, ఈజీ అండ్ మీరే చూసారుగా ఫైన్ ప్రజెంటేషన్ కూడా అవసరం లేదు. జస్ట్ ఇట్స్ డన్. చాలా క్లాసీగా చాలా హోల్సమ్ లాగా అనిపిస్తుంది. అనివే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నాన్ వెజిటేరియన్ వంటకం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మయన్మార్లోనే తిరుగుతూ వెజిటేరియన్ వంటకాలు కొంచెం తక్కువగానే కనిపిస్తాయి. జనరల్గా నువ్వులు అనేవి చాలా హెల్దీ అంటూ, లేకపోతే తింటే బలం వస్తుందని ఎస్పెషల్లీ పిల్లలకి నువ్వుల లడ్డు అలాంటివన్నీ తయారు చేసి పెడుతూ ఉంటాం కదా. ఇది ఇండియన్ వంటకాలలోనే బాగా వాడుకుంటామన్న ఈ మిస్కన్సెప్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. కానీ ఈ రోజు మాత్రం మనం మయన్మార్ కుజీన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. ఈ రోజు కాదు, ఈ వారం మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. నువ్వులకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఈ వారం మొత్తం మనం వెరైటీ ఆఫ్ వంటలు చూద్దాం. ఏంటి స్టార్టింగ్ నువ్వుల గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఎస్, ప్లేన్ సింపుల్ రైస్ అండ్ వెజీస్ తోటి ఈ సెసమీ ఫ్లేవర్ని బ్యూటిఫుల్గా ఇన్కాపరేట్ చేసి ఒక బ్యూటిఫుల్ మీల్ని తయారు చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఒక రెసిపీ, రైస్ ఉంటుంది, వెజీస్ ఉంటుంది, చూడడానికి కంప్లీట్ మీల్ లాగా ఉంటుంది. సో ఇంట్లో పిల్లలకి బాక్స్ కట్టడానికన్నా, లేకపోతే హస్బెండ్కి డబ్బాలు కట్టాలన్నా, లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ డబ్బాలు కట్టుకోవాలన్నా, ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జస్ట్ మీరు ఒక్కరే ఉన్నారు పీస్ఫుల్గా, ఎటువంటి హంగు ఆర్వాటం లేకుండా సింపుల్ మీల్ ఫినిష్ చేసేయాలి అంటే దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ ఆప్షన్. ఇప్పుడు మనం తయారు చేసుకుందాము బ్రౌన్ రైస్ విత్ సెసమీ ఫ్రైడ్ వెజీస్. సో బేసిక్గా ఈ నువ్వుల ఫ్లేవర్ని జస్ట్ పైన నుంచి టాపింగ్ లాగా వేసుకోకుండా మనం లేయర్ బై లేయర్ యాడ్ చేద్దాం. చాలా చాలా అందంగా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ అయితే మనం స్టిర్ ఫ్రైడ్ వెజీస్ లాగా తయారు చేసుకుంటున్నాం సెసమీ ఫ్లేవర్ తోటి కాబట్టి మిక్స్ ఆఫ్ డిఫరెంట్ వెజిటబుల్స్, జుకీనీ నుంచి ఎల్లో బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, క్యాప్సికమ్ ప్రతిసారి లాగే ఇక్కడ వాడుకోవడానికి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. దాంతో సహా
రైస్ని కూడా ఫ్లేవర్ఫుల్గా మార్చుకుంటాను. ఇంకా మిగతా 2 ఎక్స్ట్రా వెజీస్ని కూడా యాడ్ చేసుకుంటాను. అది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అవేంటో చూద్దాము. ఇక్కడ నేను తహీనీ పేస్ట్ని యూస్ చేస్తున్నాను. ఎక్కువ మటుకు మిడిల్ ఈస్టర్న్ వంటకాలలో ఈ తహీనీ పేస్ట్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే నువ్వుల పేస్ట్ అన్నమాట ఇది. ఫ్రెష్ నువ్వులతో నేను సింపుల్గా తయారు చేసుకున్న బ్యూటిఫుల్ పేస్ట్ ఇది. సో నువ్వుల ఫ్లేవర్ మనకి ప్రతి ఒక్క బైట్లో తెలుస్తుంది. దాంతోపాటు వేసుకుందాం అనియన్స్ అండ్ బ్రౌన్ రైస్. బ్యూటిఫుల్ హెల్దీ బ్రౌన్ రైస్ కూడా బాయిల్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. దీంతో పాటు ఒక ముల్లంగి ముక్క కూడా. ఎస్, ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ గుడ్. దీంతో పాటు వేసుకుందాం వెల్లుల్లిపాయలు, తెల్ల నువ్వులు, అల్లం ముక్కలు, నల్ల నువ్వులు అండ్ ఫైనలీ కాస్త సోయా సాస్. ఒకవేళ సోయా సాస్ వద్దనుకుంటే అది పక్కన కూడా పెట్టేయచ్చు. సింపుల్ ఫ్లేవర్స్ తోటి ఒక బ్యూటిఫుల్ రెసిపీని తయారు చేసుకుందాం ఒకే ఒక ప్యాన్లో. ఓకే, సో ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాచిలర్ ఫుడ్ అని చెప్పచ్చు అనమాట. వేసుకుందాం ప్యాన్లో కాస్త ఆయిల్. ఇక్కడ మీకు ఇంకా నువ్వుల ఫ్లేవర్ బ్యూటిఫుల్గా స్ట్రాంగ్గా కావాలి అంటే నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను రెగ్యులర్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం క్విక్గా రైస్ని టాస్ చేసుకుందాము. టాస్ చేసుకునే టైంలో వెజీస్ని కట్ చేసేసుకుని రైస్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని అదే టైంలో వెజీస్ వేసేసుకుంటే టైం కూడా ఎఫిషియెంట్గా యూజ్ చేసినట్టుగా అవుతుంది అండ్ అన్నీ బ్యూటిఫుల్గా ఫ్రై కూడా చేసుకున్నట్టు అవుతుంది. ఫస్ట్ చాప్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఇందులో వేసుకుందాం. అల్లం ముక్కలు, చిట్టుపట్లానిద్దాం. నేను యూస్ చేసేవి కాస్త రోస్టెడ్ సెసమి సీడ్సే కాబట్టి ఇంకా ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చిల్లీ ఫ్లేక్స్ కూడాను. స్మెల్స్ బ్యూటిఫుల్. చాలా తెలిసిన అరోమా లాగే ఉంది కానీ దీన్ని ఒక బ్యూటిఫుల్ ఏషియన్ రెసిపీ లాగా మార్చుకున్నాను. మరి మాడక ముందే వేసుకున్నాను ఇందులో బ్రౌన్ రైస్. తెల్ల నువ్వులు ఉత్తి వేసుకుంటే ఇంత క్లియర్గా డిస్టింక్టివ్ టేస్ట్ ఆర్ కలర్ అపియరెన్స్ మనకు అంత క్లియర్గా ఉండేది కాదు. కానీ ఈ నల్ల నువ్వులు కూడా ఒక బ్యూటిఫుల్ క్రంచ్తో సహా ఆ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే, చాలామంది బ్రౌన్ రైస్లో ఇంకేం వెరైటీస్ చేస్తాము, హెల్దీగా తినాలి, వెయిట్ లూజ్ అవ్వాలి అని ముక్కు మూసుకొని తినేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఇలా సింపుల్ రెసిపీస్ తోటి కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ తోటి కూడా వెయిట్ లూజ్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, నేను రైస్ని కొంచెం సేపు ఐ జస్ట్ ఫ్రై ఇట్ సో దాట్ ఇంకా కాస్త ఆ క్రిస్పీ బిట్స్ ఫామ్ అవుతాయి, కొంచెం కరకరలాడుతుంటుంది, చాలా చాలా బాగుంటుంది. మంట తక్కువ చేసుకుందాం దానికోసం. ఇప్పుడు ఇక్కడ మనం వెజీస్ని కట్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఆనియన్ని 4 పీసెస్లా కట్ చేస్తాను. దిస్ ఇస్ మై ఫేవరెట్ వే ఆఫ్ కటింగ్ ఆనియన్స్. ఎందుకంటే చాలా అందంగా పూల రెక్కల్లాగా ఓపెన్ అప్ అవుతాయి కాబట్టి. సో ఐ అనేది నేను తీసేసాను కదా, మధ్యలో ఉన్న పార్ట్ ఇప్పుడు లైట్గా ప్రెస్ చేద్దాము అండ్ ఇలా ఓపెన్ చేద్దాం. ఓకే, ఇలా చేయడంతో మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసే ఉల్లిపాయలే కానీ చూడడానికి డిఫరెంట్గా ఉంటాయి. సో ఏదో పెద్ద ఫ్యాన్సీ సెటప్లో కూడా చాలా బాగానే ఉంటుంది అన్నమాట. సో ఇలాగే అన్ని ఓపెన్ చేసేసుకున్నాం. ప్రెస్ చేస్తే సైడ్కి ఓపెన్ చేయడానికి సులువుగా ఉంటుంది. ఆనియన్స్ని ఓపెన్ చేసేసుకున్నాను. ఇప్పుడు రాడిష్ని కూడా కాస్త యాంగిల్స్లోనే కట్ చేద్దాం. లైట్గా ఆ బ్రౌన్ కలర్ కూడా వస్తుంది, ఇంకా కొంచెం పొడి పొడిగా కూడా అవుతుంది. దట్ విల్ బి నైస్. సో ఇలాంటి స్టిర్ ఫ్రైడ్ వెజీస్ని యూజ్ చేసేటప్పుడు ఒకటి ఏదైనా వెజిటబుల్ మిగిలిపోయింది అనుకోండి, దట్స్ లైక్ ద బెస్ట్ పార్ట్. హ్యాపీగా యూజ్ చేసేయచ్చు.
ఇక్కడ ఈ జుక్కినీ ముక్కని కూడా పక్కన పెట్టుకుంటున్నాం. ఈ పెప్పర్స్ కూడాను. జుక్కినీ కూడా పొడుగ్గా కట్ చేస్తాం. ఓకే, వెజీ మిక్స్ రెడీ అయిపోయింది. సెటప్ పూర్తిగా సెట్ అయింది. ఈ రైస్ని పక్కకు పెట్టుకుంటాను. ప్రజెంటేషన్ చేద్దాం. ఇదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్, అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు. ఎస్, బ్యూటిఫుల్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను రాడిష్ ముక్కలు, అంటే ములంగి ముక్కలు. ఒకవేళ ములంగి ఇంకా ఫైన్గా కట్ చేసుకోవాలి అంటే, కుకింగ్ టైం ఎక్కువగా స్పెండ్ చేయొద్దు అనుకుంటే అలాగే కూడా పొడుగుగా కట్ చేసుకుని యాడ్ చేయొచ్చు. కానీ నాకు కొంచెం టైం ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇలా బ్యూటిఫుల్ ఓవల్ షేప్లో వచ్చేటట్టుగా కట్ చేసుకున్నాను అనమాట. కొంచెం ఉప్పు వేసుకుని నేను ఇంకొక 10 నిమిషాల వరకు మెల్లగా కుక్ చేసుకుంటాను. సో దాట్ అది కూడా సరిగ్గా కుక్ అయిపోతాయి నేను ఇచ్చే టైం. 10 నిమిషాల తర్వాత మనం మళ్ళీ కలుగుతాం. ఆల్రైట్, 10 నిమిషాల తర్వాత ములంగి ముక్కలు కూడా కుక్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ వెజీ మిక్స్ని యాడ్ చేసేస్తున్నాను. వెజీస్ని టాస్ చేసేసుకున్నాను. ఒకటి పడిపోయింది కూడా బయటికి, ఇట్స్ ఓకే. ఇలా వేసుకుంటాను కాస్త సోయా సాస్, కొంచెం ఈ తహినీ పేస్ట్, నువ్వుల పేస్ట్, కాస్త గార్లిక్ పౌడర్ అండ్ సాల్ట్. మిక్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ చేసుకుని డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలుగుతుంది. ఎందుకంటే ఏం లేదు, అన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాము. ఒకవేళ పేస్ట్ కింద అడుగున అడుగుకుంటే మంట కొంచెం తక్కువ చేసుకోండి. కావాలి అంటే కాస్త వెరీ లిటిల్ స్ప్లాష్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇట్ విల్ బి డన్. కానీ మంట తక్కువ చేసుకుని కుక్ చేసుకున్నా కూడా సరిపోతుంది. స్టిర్ ఫ్రైడ్ వెజీ నువ్వుల ఫ్లేవర్ తోటి చాలా చాలా రిచ్గా మారుతుంది. డైరెక్ట్గా ఇంకా ప్రెజెంటేషన్లో కలుగుతుంది. సింపుల్ మయన్మార్ ఫ్లేవర్స్ని ఈజీగా, అఫోర్డబుల్గా అండ్ క్విక్గా తయారు చేసుకున్నాం. ఆల్రెడీ ఇంకా మయన్మార్లో ఇంకా బోల్డ్ అని స్ట్రీట్స్ తిరగాలి, లోకల్ కుజిన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. మీరు వచ్చేసరికి నేను వెయిట్ చేస్తుంటాను. ఇక్కడ గ్లోబల్ కుజిన్, వావ్, ఏవి రుచిలో.